హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ అండ్ షాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 59. ఆకాష్, శ్వేత ప్రస్తుతం హోటల్ రెస్టారెంట్లో కూర్చున్నారు. ఆకాష్ తనకు మరియు శ్వేతకు డిన్నర్ ఆర్డర్ చేశాడు. శ్వేత చాలా అలసిపోయి ఉండడం చూసి భవిష్యత్తులో ఆమెను ఏ పని చేయనివ్వకూడదు అని అనుకుంటున్నాడు. అతనేం ఆలోచిస్తున్నాడో అతనికే అర్థం కావడం లేదు. ఆమెకి ఏం ఫీలింగ్స్ ఉన్నాయో కూడా అతనికి ఇంకా తెలియదు. ఎందుకంటే ఆమె అక్కడికి వచ్చినప్పటి నుండి ఒక్క క్షణం కూడా కూర్చోలేదు. ఆమె ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. డిన్నర్ చేస్తున్నప్పుడే, ఇక నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు, నువ్వు రెస్ట్ తీసుకో అని శ్వేతకు చెప్పాడు ఆకాష్. అది విని శ్వేతకి ముద్ద గొంతు దిగలేదు. ఆకాష్ నోటి నుండి వచ్చిన మాటలు నమ్మలేక, ఏమైంది సార్, నా గురించి మీరెందుకు కంగారు పడుతున్నారు? మీరు నా గురించి అంత కేర్ చూపిస్తుంటే నేను కలకంటున్నానేమో అనిపిస్తుంది అని అమాయకం నటిస్తూ అంది శ్వేత. ఆపు నీ డ్రామా, నేను సీరియస్గా చెప్తున్నాను. నేను పిచ్చోడిని కాదు. నువ్వు ఇప్పటికే చాలా అలసిపోయావు, నీకు ఇప్పుడు రెస్ట్ కావాలి అని చెప్తూ అక్కడి నుండి లేచి వెళ్తూ పక్క నుండి వస్తున్న వెయిటర్ని బలంగా ఢీకొట్టడంతో ట్రేలో ఉన్న ఫుడ్, డ్రింక్స్ అన్నీ ఆకాష్ మీద పడిపోయాయి. తన మీద అవన్నీ పడేసరికి ఆకాష్కి కోపం ఆకాశాన్ని అంటింది. హే, ఏం చేస్తున్నావు నువ్వు? నీకు కళ్ళు కనిపించడం లేదా? కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా? చూడు, నువ్వు నా బట్టలన్నీ పాడు చేశావు అని ఆ వెయిటర్ని కోపంగా అరిచాడు. ఆకాష్ ఆ వ్యక్తిని కోపంగా అరవడం చూసి శ్వేత వెంటనే ఆకాష్ దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి పట్టుకొని కూల్ చేయడానికి ప్రయత్నం చేసింది. శ్వేత చెయ్యి అతనిని పట్టుకోవడంతోనే ఆకాష్ కోపం చప్పున చల్లారిపోయింది. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అని శ్వేత ఆ వెయిటర్ని అక్కడి నుండి వెళ్ళమని చెప్పింది. సార్, మీరు నాతో రండి. ఇక్కడే నా కోసం రూమ్ బుక్ చేశారు కదా, అక్కడికి ముందు వెళ్ళి మీ బట్టలు క్లీన్ చేసుకోండి, ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తూనే ఆకాష్ చేతిని పట్టుకొని శ్వేత రెస్టారెంట్ బయటకు తీసుకెళ్లి లిఫ్ట్లోకి తీసుకొచ్చింది. తన పట్ల ఆమె వైఖరి చూసి ఆకాష్ చలించిపోయాడు. ఆమె చెయ్యి పట్టుకొని అలా తీసుకెళ్లడం చూస్తుంటే ఆకాష్ ఒక పరిపూర్ణ చిన్నపిల్లాడిలా ఆమెతో వెళ్తున్నట్లు అనిపిస్తుంది. శ్వేత తన కోసం ఆకాష్ బుక్ చేసిన రూమ్కే ఆకాష్ని తనతో పాటు తీసుకొచ్చింది. మీరు ఈ వైట్ షర్ట్ వేసుకోవడం మానరా? బహుశా మీకు వైట్ వేసుకున్న ప్రతిసారి ఇలా జరుగుతుందేమో అని అంది శ్వేత. అది విని ఆకాష్ ఆశ్చర్యపోతూ, ఎందుకు అలా అడుగుతున్నావు అని అడిగాడు. గుర్తు తెచ్చుకోండి, నేను మీ మీద కాఫీ ఒలికినప్పుడు కూడా మీరు వైట్ షర్ట్ వేసుకున్నాడు, ఈరోజు కూడా మీరు వైట్ షర్ట్ వేసుకున్నారు అని చెప్పింది. ఇది యాదృచ్ఛికం, అయినా ఆ రోజు నువ్వు కావాలని ఆ కాఫీని నా మీద పడేశావు కదా అని అన్నాడు ఆకాష్. అవునవును, నేను కావాలనే జారవిడిచాను, కానీ ఆ తర్వాత మీరేం చేశారో మీకు గుర్తులేదా అని అంది శ్వేత. శ్వేత, ఈ సమయంలో నీతో గొడవ పడే ఓపిక నాకు లేదు. నేను చాలా అలసిపోయాను. ఇప్పుడు నాతో గొడవ పడకపోవడమే మంచిది. ఇంకా ఏమైనా మిగిలినవి ఉంటే రేపటికి చూసుకుందాం అని అన్నాడు ఆకాష్. ఇది వినడానికి బాగుంది, మన సంగతి రేపు చూసుకుందాం అని ఆకాష్ మాటలకు శ్వేత బదులివ్వగానే ఆకాష్ నవ్వుకున్నాడు. ఇక శ్వేత డోర్ ఓపెన్ చేయగానే ముందుగా ఆకాష్ వాష్రూమ్కి పరిగెత్తి వెళ్ళాడు. ఆకాష్ లోపలికి వెళ్ళి షర్ట్ తీసేసి అంతా క్లీన్ చేసుకొని బాత్రోబ్ వేసుకొని గదిలోకి వచ్చేసరికి శ్వేత ఆ రూమ్లోనే ఆకాష్ కోసం ఎదురు చూస్తోంది. ఆకాష్ని అలా చూస్తుంటే మతిపోయినట్లు అనిపించింది శ్వేతకి. వెంటనే కళ్ళు దించుకొని, నీ షర్ట్ ఎక్కడా అని అడిగింది. నేను దానిని వాష్ చేయడానికి ట్రై చేశాను, కానీ నాకు వాష్ చేయడం రాదు. ప్లీజ్ నాకు ఈ హెల్ప్ చెయ్యి, నేనెప్పుడు ఇలా చేయలేదు అని అయోమయంగా దిగులుగా ముఖం పెట్టుకొని ఆకాష్ శ్వేతతో చెప్పేసరికి శ్వేత ఆకాష్ని పక్కకు వెళ్ళమని చెప్పి వాష్రూమ్కి వెళ్ళింది. శ్వేత లోపలికి వెళ్ళి ఆకాష్ షర్ట్ని చూసింది. అది మునుపటి కంటే మరింత దారుణంగా ఉంది. అది చూసి నిట్టూర్చి వెళ్ళి ఆకాష్ షర్ట్ని వాష్ చేయడం ప్రారంభించింది. ఆకాష్ వాష్రూమ్ డోర్ దగ్గర నిలబడి ఆమెనే చూస్తున్నాడు. ఆకాష్ తన వైపు చూస్తున్నట్లు శ్వేత గమనించలేదు. ఆకాష్ షర్ట్ వాష్ చేసిన శ్వేత రూమ్లో ఆరేస్తే త్వరగా ఆరిపోతుందని అనుకుంది. శ్వేత షర్ట్ తీసుకొని వెనక్కి తిరగగానే తన వైపు చూస్తున్న ఆకాష్ డోర్ దగ్గర నిలబడి ఉండడం చూసింది. ఎందుకు అలా చూస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరిక్కడ అని అడిగింది శ్వేత.
ఏం లేదు, నీతో పాటు గదిలో ఒంటరిగా ఈ రూమ్లో ఉండటం మంచిది కాదు అనిపిస్తుంది. ఇది సరైనదేనా అని అడిగాడు ఆకాష్. లేదు, నా ఉద్దేశం అది కాదు. ఎందుకు అలా నిలబడి ఉన్నారు అని అడుగుతున్నా. మీ షర్ట్కి అయిన మరకలు లైట్గా ఉన్నాయి అని చెప్పింది. నాకు ఇలాంటి షర్ట్స్ చాలానే ఉన్నాయి. ఇది పాడైపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఇంటికి వెళ్ళడానికి మాత్రం ఇప్పుడు షర్ట్ కావాలి. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు ఆకాష్. మీరు ఒక 2 గంటలు వెయిట్ చేస్తే కానీ ఈ షర్ట్ ఆరదు. షర్ట్ ఆరే వరకు మీరు ఉంటే షర్ట్ వేసుకొని మీరు వెళ్ళవచ్చు అని చెప్పింది శ్వేత. సరే, నేను వెయిట్ చేస్తాను, నువ్వు పడుకో. నేను వెళ్తున్నప్పుడు నేను లేపుతాను, నువ్వు డోర్ వేసుకుందువు అని చెప్పాడు ఆకాష్. సరే, నాకు చాలా నిద్రొస్తుంది అని అంటూనే శ్వేత బెడ్ మీద పడుకుంది. ఆకాష్ షర్ట్ ఆరడం కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చున్నాడు. అలా వెయిట్ చేస్తూ అలసిపోవడం వల్ల అదే సోఫాలో ఎప్పుడు నిద్రపోయాడో అతనికే తెలియదు. మార్నింగ్ తను చేసిన పనికి దేవాంశ్ తన మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాడని శివానికి తెలుసు. దాన్ని నివారించడానికి శివాని ముందుగానే డిన్నర్ చేసి వేదికకు తినిపించి తను తినేసింది. వేదిక తనతో ఉంటే దేవాంశ్ నుండి తప్పించుకోవచ్చని శివాని భావించింది. కానీ దేవాంశ్ నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదనే ఆలోచన ఆ క్షణం ఆమెకు రాలేదు. రాత్రి లేటుగా వచ్చిన దేవాంష్కి తన గదిలోకి వచ్చేసరికి మంచం మీద ఉన్న శివాని కనిపించలేదు. దాంతో శివాని ఎక్కడ ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు దేవాంష్కి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేదిక గదిలోకి వెళ్ళాడు. బెడ్ లైట్ వెలుగులో వేదికతో పడుకున్న శివానీని చూశాడు. తను నిద్రపోయాక ఎన్నోసార్లు దేవాంశ్ తనను అక్కడి నుండి తీసుకెళ్లాడనే విషయం ఆమె మరచిపోయింది. దేవాంశ్ ముందు వేదిక దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకొని శివాని దగ్గరికి వెళ్ళి వంగి ఆమెను తన చేతుల్లోకి తీసుకొని ఎత్తుకున్నాడు. దేవాంశ్ నుండి సేవ్ అయ్యానని అనుకుంటూ నిద్రపోయిన శివాని తెల్లవారాక దేవాంశ్ చేతుల్లో కళ్ళు తెరుస్తుందని ఊహించి ఉండదు. ఆ ఆలోచన కూడా రాలేదు ఆమెకి. దేవాంశ్ శివానీని తీసుకువెళ్ళి తమ రూమ్లో మెల్లిగా బెడ్ మీద పడుకోబెట్టి హాయిగా నిద్రపోయేలా చేశాడు. శివాని నిద్ర లేవకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాడు. దీని తర్వాత దేవాంశ్ ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద పడుకున్నాడు. అతను శివానికి తనకు ఇద్దరికి బ్లాంకెట్ కవర్ చేసి ఆమెను దగ్గరకు తీసుకొని అతను కూడా నిద్రపోయాడు. ఇక్కడ అర్ధరాత్రి శ్వేత రూమ్లో పడుకున్న ఆకాష్ ఏదో శబ్దం విని కళ్ళు తెరిచాడు. సగం నిద్రపోయిన కళ్ళతో రూమ్ అంతా చూశాడు. అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి షాక్ అయ్యాడు. అతను అంతలా షాక్ అవ్వడానికి కారణం శ్వేత నిద్రలో నడుస్తూ వెళ్తుంది. ఇంతలో ఆమె నడుస్తూ హోటల్ గది తలుపు దగ్గరికి చేరుకుంది. రూమ్లో షో కోసం ఉంచిన ఫ్లవర్ వాజ్ని తాకడం వల్ల వచ్చిన ఆ శబ్దంకి అతను లేచి ఉండకపోతే ఆమె ఖచ్చితంగా తలుపు తెరిచి బయటకు వెళ్ళి ఉండేది. ఆకాష్ తన జీవితంలో మొదటిసారి ఈరోజు తను ఒకరి నిద్రలో నడవడం చూస్తున్నాడు. అది కూడా శ్వేత. అతను శ్వేతని ఆపకుండా ఆమెను అనుసరించాడు. శ్వేత నిద్రలో హోటల్ గది తలుపులు తెరిచి గది నుండి బయటకు వచ్చింది. శ్వేతకు ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనిపిస్తే ఆమెను ఆపాలని అనుకుంటూ ఆకాష్ ఆమెను ఫాలో అవుతున్నాడు. ఆకాష్ ఆమెను ఆట పట్టించడానికి శ్వేత నిద్రలో నడుస్తున్నది వీడియో తీయడం ప్రారంభించాడు. ఒకవేళ తను ఆ విషయం చెప్పినా ఆమె నమ్మదని అతనికి తెలుసు. అందుకే ప్రూఫ్ కోసం వీడియో తీస్తున్నాడు. అలా నడుస్తూనే హోటల్ మొత్తం దాదాపు 4 రౌండ్లు చుట్టేసింది శ్వేత. ఆమె చుట్టూ రౌండ్స్ వేసి ఆకాష్నే అలసిపోయి శ్వేత భుజాలు పట్టుకొని రూమ్ వైపు నడిపించాడు. రా శ్వేత, ఈరోజు చాలా వాకింగ్ చేశావు, రేపు కూడా మళ్ళీ అలసిపోతావు అని ఆకాష్ శ్వేతతో చిన్న స్వరంతో చెప్తూ ఆమెను గదిలోకి తీసుకొచ్చాడు. ఆకాష్ టైం చూసేసరికి రాత్రి 1 గంట కావస్తోంది. శ్వేతలో ఈ తరహా ప్రవర్తన చూసి శ్వేతని ఒంటరిగా వదిలేసి రిస్క్ చేయకూడదనుకున్నాడు. అందుకే ఈ రాత్రి ఈ గదిలోనే ఉండాలని అనుకున్నాడు. ఆకాష్ శ్వేత భుజాలు పట్టుకొని మంచం మీదకి తీసుకొచ్చాడు. అతను శ్వేతని మంచం మీద కూర్చోబెట్టి ఆమెను పడుకోమని చిన్న స్వరంతో చెప్పాడు. వెంటనే శ్వేత అతని మాట విన్నట్టు మంచం మీద పడుకుంది. కానీ ఆమె తన 2 చేతులతో ఆకాష్ వేసుకున్న బాత్రూబ్ చివర్లను పట్టుకొని లాగింది. అంటే ఆకాష్ కూడా బాత్రూంలోని హోటల్ చుట్టూ తిరిగాడన్నమాట.
ఆకాష్ ఆమెను పడుకోబెట్టి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా శ్వేత అతను వేసుకున్న బాత్రూమ్ పిడికిలిలో పట్టుకొని ఉండడం చూశాడు. ఆకాష్ శ్వేత ముఖంలోకి చూస్తూ, శ్వేత, నన్ను వదులు. రోజంతా నాతో గొడవ పడిన నీకు తృప్తి లేదా? ఇంకా ఎందుకు నన్ను వదలడం లేదు అంటూ ఆకాష్ శ్వేత ముఖంలోకి చాలా దగ్గరగా ఉండి చూస్తున్నాడు. ఆమె నిద్రపోతున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది మరియు చాలా అందంగా ఉంది. గదిలో వెలుగుతున్న లైట్ నుండి వస్తున్న పసుపు రంగు వెలుగులో శ్వేత ముఖం బంగారంలా మెరిసిపోతుంది. ఆమె జుట్టు లీవ్ చేసి ఉండడం వల్ల ఆమె దిండు మీద చెల్లాచెదురుగా ఉన్నాయి. ఆకాష్ తనని తాను కంట్రోల్ చేసుకోలేక శ్వేత దగ్గరికి వచ్చి, స్లీపింగ్ బ్యూటీ, నన్ను వదిలేయ్ అన్నాడు. కానీ నిద్రలో ఉన్న శ్వేత ఆకాష్ని వదల్లేదు. ఇక ఆకాష్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ సమయంలో శ్వేత ముఖం అతనికి చాలా ఆకర్షణీయంగా అనిపించింది. అతనికి ఆమె పెదవులను ముద్దు పెట్టుకోవాలని అనిపించింది. అయినా ఎలాగోలా తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని శ్వేత నుండి రోప్ తీసేసి తిరిగి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఆకాష్ తన ఛాతీపై వేసుకునేసరికి అతని గుండె చప్పుడు చాలా వేగంగా మారింది. మరుసటి రోజు పార్టీ ఉంది మరియు దానికోసం అరేంజ్మెంట్స్ చేసి అలసిపోయిన ఆకాష్కి గదిలో శ్వేత ఉండటం ఇంకా నిద్ర రావడం లేదు. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.